ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషివ్లోగ్స్. టుడే టాపిక్ విద్య మనోవిజ్ఞాన శాస్త్రంలోని పదజాలం పార్ట్ 1. పదము, అర్థం, వివరణ. సైకి, ఆత్మ. లోగోస్ అనగా శాస్త్రం లేదా అధ్యయనం. సైకాలజీ అనగా వ్యక్తి ప్రవర్తనను, అనుభవాలను శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రం. ఉదాహరణ, సైకాలజీ అనే ఆంగ్ల పదం సైకో, లోగోస్ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. టాబ్యులా రసా, శూన్య మనోఫలకం, పిల్లవాని మనసు ఏమీ వ్రాయబడని నల్లవల్ల వంటిది. ఉద్దీపన లేదా స్టిమ్యులస్, జీవి ప్రవర్తనకు దోహదం చేసే, మార్పు కలిగించే ఏ విషయమైనా ఉద్దీపనే. ఉద్దీపన వ్యక్తి ప్రవర్తనలో మార్పు తెస్తుంది. ప్రతిస్పందన లేదా వేరియబుల్స్, ఉద్దీపనకు సమాధానం ఇవ్వడమే ప్రతిస్పందన. చరాలు, వేరియబుల్స్, ప్రయోగాలు చేసే సమయంలో మనం అదుపులో ఉంచగలిగిన, మార్చగలిగిన అంశాలనే చరాలు అంటాము. ఉదాహరణ, వ్యక్తి మీద ప్రభావం చూపే స్పందనలను చరాలు అంటారు. ఈ చరాలు 3 రకాలు: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం. స్వతంత్ర చరం అనగా ఉద్దీపన. పరతంత్ర చరం అంటే మీన్స్ ప్రతిస్పందన. మధ్యస్థ చరం అనగా ఉద్దీపన అయిన బహుమతి కారణంగా విద్యార్థి ఎక్కువ చదవడం మధ్య వచ్చే అలసట, విసుగుదల మధ్యస్థ చరాలు. జైగోట్, ఫలదీకరణం చెందిన సంయుక్త బీజకణం. ఉదాహరణ, పురుషుని శుక్రకణం, స్త్రీ అండకణం కలయికే జైగోట్. ప్యూబర్టీ, యవ్వన ఆరంభంలో శరీరంలో అకస్మాత్తుగా జరిగే మార్పుల దశ. ఎగ్జాంపుల్, ప్యూబర్టీ అనే ఆంగ్ల పదమునకు ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం మూలం. నార్సిజం, సాధారణంగా శైశవ దశలో ఉండే స్వీయ ప్రేమ. ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలు మెదడు మీద ముద్రింపబడే స్మృతి చిహ్నాలు. డెజావు, చూస్తున్న విషయం గతంలో చూసినట్లు భ్రమ కలగడం. ఇది ఫ్రెంచ్ పదం. ఉదాహరణ, ఒక క్రొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అంతకు ముందే చూసినట్లు అనిపించడం. శబ్ద ప్రమాణం లేదా టెస్టిమనీ, వ్యక్తి తాను చూసిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా వివరించడానికి దోహదపడే ప్రక్రియే శబ్ద ప్రమాణం. జైగార్నిక్ ప్రభావం, సగంలో లేదా మధ్యలో ఆపివేసిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియ. ఫ్యూగ్, ఒక వ్యక్తి ప్రస్తుత జీవితం మరచిపోయి వేరే ప్రదేశంలో కొత్త జీవితం ప్రారంభించడం. టాచిస్టోస్కోప్, స్మృతి యొక్క విస్మృతిని అంచనా వేసే పరికరం. రూపకర్త హామిల్టన్. స్కిమెటా, సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు క్రమక్రమంగా సమన్వయ సహిత చర్యలుగా పరిణామం చెందడం. ఉదాహరణ, శిశువు బొమ్మకు స్నానం చేయించడం అనే సమన్వయ రాహిత్య చర్య నుంచి బొమ్మకు మనలాగా ప్రాణం లేదని, స్థానం అవసరం లేదని గ్రహించే సమన్వయ సహిత చర్యల వరకు శిశువులో కలిగే సంజ్ఞానాత్మక ఆలోచనలు వ్యవస్థీకృతం అవడం. కన్సర్వేషన్, వస్తువు ఆకారం మార్చిన, పరిస్థితి మార్చిన, వస్తువు గుణాలు మారకపోవడం. ఉదాహరణ, ఒక నియమిత పరిమాణం గల నీటిని వివిధ ఆకారాలు గల పాత్రలలోకి మార్చడం వల్ల
ఆ నీటి తొలి ఘనపరిమాణంలో మార్పేమీ ఉండకపోవడం అనేది పిల్లవాడు గ్రహించగలిగే సామర్థ్యం. అమ్నీషియా పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ స్మృతిని కోల్పోవడం. ఉదాహరణ, అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తన భార్యను బంధువుల్ని సైతం గుర్తించలేని అమ్నీషియాతో బాధపడ్డారు. ఐకమితి ఒక వస్తువు యొక్క పూర్వస్థితిని అవగాహన చేసుకోలేకపోవడం. నిమోనిక్ స్మృతికి సహాయకారిగా ఉండే అంశాలు. స్మృతి గుర్తులను నిమోనిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విబ్జిఆర్. కన్సాలిడేషన్ నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషంలోనే స్మృతి యొక్క నిర్మాణం జరిగే ప్రక్రియ. వాన్ రెస్టార్ఫ్ ప్రభావం స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి. వీటి మీద జోక్యాల ప్రభావం ఉండదు. ఉదాహరణ, సురేష్, ఉమేష్, టెండూల్కర్, ఉషా, సుమ పదాలలో భిన్నంగా ఉండి పెద్దగా ఉన్న పదం టెండూల్కర్ అన్న పదం దృష్టిని ఆకర్షించడం వల్ల తొందరగా నేర్చుకుంటాడు. హలో ప్రభావం వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిని చూడడంతోనే ఒక అభిప్రాయానికి, నిర్ణయానికి రావడం. ఉదాహరణ, రాము అనే పిల్లవాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటాడనే భావనతో అల్లరి చేసినా అల్లరి చేయలేదు అనే భావనతో కలిగి ఉండటం. స్ట్రాబిస్మస్ వ్యక్తి మెల్లకన్ను కలిగి ఉండటంను స్ట్రాబిస్మస్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.